నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన సభలకు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పలు గ్రామాలలో కొనసాగుతున్న అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్ర కార్యక్రమాలు. అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు పాఠశాలల్లో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిన్నారులు. ప్రజాపాలన గ్రామ సభల్లో లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను నింపే విషయంలో ప్రజలకు అధికారులు సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ రాజగంగారాం, పంచాయతీ కార్యదర్శి హారిక, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ ఆలయం నుండి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్ర కార్యక్రమం ఘనంగా కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతితో శోభయాత్రలో పాల్గొన్నారు. కాశీ హనుమాన్ నుండి ప్రారంభమైన శోభయాత్ర పెద్ద బజార్, శివాజీ చౌక్, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభం యావత్ దేశ ప్రజలంతా కన్నుల పండగగా ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు, బీజేపీ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలు ప్రజాపాలనలో ఆధార్ కార్డుతో దరఖాస్తుల ఫారాలు నింపి దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు ప్రజాపాలనలో కొనసాగుతున్న దరఖాస్తుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ షబానా గోహర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సరిపడా సంఖ్యలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని, వాటిని సక్రమంగా నింపేలా సహకారం అందించాలని అన్నారు.
జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకై ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి వాటిని స్వీకరిస్తున్న తీరును పరిశీలన జరిపారు. మైనార్టీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఉర్దూ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజలకు త్రాగునీరు, నీడను అందించేలా షామియానాలు, కుర్చీలు తదితర సదుపాయాలను కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా కౌంటర్లను ఏర్పాటు చేసి అందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం క్షత్రియ కళాశాలల కార్యదర్శి దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ బీటెక్ 4 సంవత్సరాల విద్య 40 సంవత్సరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని, విద్యార్థులు కష్టపడి చదవాలని, చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ నిరంతరం క్లాసులకు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఏసీపీ జగదీష్ చందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టపగలు ఇంట్లో దొంగతనాలు చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. నిందితులను నేడు ఉదయం 5 గంటలకు మోర్తాడ్ రైల్వే స్టేషన్ దగ్గర అరెస్టు చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మూర గ్రామంలో దొంగతనం చేసి నగదు, డబ్బులను దొంగిలించుకుపోయారని చెప్పారు. మోర్తాడ్ ఏరియాలో నేడు రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న మోర్తాడ్ పోలీస్ సిబ్బంది వారిని అనుమానంతో పట్టుకొని విచారించగా నిందితులు దొంగతనం చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. కేసు ఛేదించిన అధికారులను ఏసీపీ జగదీష్ చందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సిఐ వెంకటేశ్వర్లు, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఒక ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం చేసి అందులో 4 తులాల బంగారం వేసుకొని పోయాడు. ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మోర్తాడ్ పిఎస్ సంబంధించిన 14 తులాల బంగారు ఆభరణాలు, వేల్పూర్ పిఎస్ సంబంధించిన 4 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి డబ్బులు కానీ బంగారం కానీ కొనుక్కొని సంపాదించి ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. అవసరం ఉన్నంత వరకే ఇంట్లో పెట్టుకొని మిగతాది బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. జగన్పల్లిలో అయోధ్య రామాలయ పూజిత అక్షింతల కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథ స్వామి ఆలయంలో భద్రపరిచారు. ఇట్టి అక్షింతలను జనవరి 1వ తారీఖు నుండి ప్రతి గడప గడపకు అందిస్తామని, 15వ తారీఖు వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామ సభ్యులు సహకరించాలని ఆదినాథ స్వామి ఆలయ అర్చకులు శశికాంతాచార్యులు తెలిపారు. ఈ శోభయాత్ర రథోత్సవ ర్యాలీలో గ్రామ మహిళలు మంగళహారతులతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఊరేగింపుగా గ్రామంలో తిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీడీసీ సభ్యులు, గ్రామ విద్యార్థులు సహకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చంద్రకళ బాలకిషన్తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, యువకులు పాల్గొన్నారు. రామచంద్ర అయోధ్య రామ మందిర్ నుండి జగన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆదినాథ స్వామి దేవాలయానికి ఊరేగింపు శోభయాత్రగా మన 5 రోడ్డు నుంచి వచ్చినవి. అవి 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం కూడా జరుగుతుంది అని మన ప్రజలు, బీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ శోభ రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లింగ్ జరిపి నిర్దిష్ట కొలత మేరకు ఎఫ్సీఐలకు బియ్యం నిల్వలు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎంఆర్ లక్ష్య సాధనపై సమీక్ష జరిపారు. జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న మిల్లింగ్ కోటా నిల్వలను ప్రస్తావిస్తూ ఇప్పటికే ఈ నెల 31 నాటికి ఎఫ్సీఐకి బియ్యం నిల్వలు చేరవేయాల్సిన గడువు పూర్తవుతుందని గుర్తు చేశారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా మిల్లింగ్ను పూర్తి చేయించి బియ్యం నిల్వలు భారత ఆహార సంస్థకు చేరవేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో గట్టిగా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉప్పుడు బియ్యం నిల్వలు కోటాకు అనుగుణంగా అందించేలా చొరవ చూపాలని అన్నారు. ప్రతి రైస్ మిల్లులోనూ పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఎన్నికల్లో గెలిచి తొలిసారి గ్రామానికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడమైన అపురూప శిల్ప రామాలయం జాతీయ రహదారికి సమీపంలో ఉన్నది కాబట్టి బాసర వెళ్లే భక్తులు కిల్లా రామాలయానికి దారి మళ్లే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పరిసర ప్రాంతాలు చాలా సుందర నందనంగా ఉన్నాయని పర్యాటకులకు కనువిందు చేస్తాయని తెలియజేశారు. అదేవిధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మోతాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలు తమ దరఖాస్తులను ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద సరైన ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్సదేవన్న, ఎంపీఓ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ 6 గ్యారెంటీలే కాకుండా మిగతా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా మీరు రాసి ఇస్తే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ముందుగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సందేశం ఒకటి పంపించడం జరిగింది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్కి ఒక్కొక్క కార్యాలయంకి వెళ్ళి ఒక్కొక్క రకమైన దరఖాస్తు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఇబ్బంది ప్రజలకు ఉండద్దన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వము 5 స్కీమ్లను ఒకే దరఖాస్తులో పెట్టేసింది. చాలా సులువు అయిపోయింది. ఇందులో మొత్తంగా 9-10 అంశాలు ఉన్నాయి. ఆ 5 స్కీములలో 9-10 అంశాలు వచ్చినాయి. ఆ 9-10 అంశాలని ఒకటే ఫారం రూపంలో పెట్టేసాం. దాని ద్వారా ప్రజలకి చాలా సులువు అయిపోయింది. అన్ని అప్లికేషన్లను ఒకటే దగ్గర నింపేసేయచ్చు. తర్వాత ఒక్కొక్క కార్యాలయంకి వెళ్ళి ఇచ్చే అవసరం లేకుండా అన్ని దరఖాస్తుల్ని ఒకే దగ్గర గ్రామ పంచాయతీలో ఇచ్చేయచ్చు. సులభతరం చేయడం జరిగిందనమాట. భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధానం నుండి ప్రారంభించిన శోభయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను ప్రధాన వీధుల గుండా కొనసాగించారు. యువకులు, చిన్నారులు కాషాయం జెండాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో శ్రీరామ జయరామ నామస్మరణ చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పురవీధులన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. అయోధ్య రామమందిరం ఫ్లెక్సీతో శోభయాత్ర జరిపారు. గ్రామంలో గల అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శోభయాత్రలో వేద పండితులు, శ్రీరామ మందిరం కమిటీ నిర్వాహకులు, సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని భీమ్గల్ తహసీల్దార్ ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీఓ గంగమోహన్, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్, సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. దరఖాస్తు పత్రాలు ప్రతి కుటుంబానికి అందించి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని ఏపీఎం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, ఈ రోజు నుంచి జనవరి 6వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు చేసుకుని 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం ప్రతిరోజు సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. 6వ తేదీలోపు ఎవరైనా మిస్ అయితే ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, సమయం అయిపోయింది అనేది లేదు అని, ఈ యొక్క దరఖాస్తు పత్రం ఉన్నవి కాకుండా కొత్త రేషన్ కార్డు మరియు ఇతర ఎలాంటి సమస్య ఉన్నా తెల్ల కాగితం పైన రాసి ప్రత్యేక కౌంటర్లో ఇవ్వగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు మనం ముచ్కూరు గ్రామంలో మొత్తము 14 కౌంటర్లను అరేంజ్ చేయడం జరిగింది. 14 కౌంటర్లో
మా సిబ్బంది అందరూ కూడా కౌంటర్ ఇన్ఛార్జెస్ని వేయడం జరిగింది. ఆ కౌంటర్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ని వెరిఫై చేసి ప్రతి ఒక్కరికి దరఖాస్తును స్వీకరించి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సపరేట్ కౌంటర్ని ఇలాగే గత ప్రభుత్వం ఫామ్ హౌస్లో కూర్చుండి అనేక ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు. రేషన్ కార్డులు కానీ ఇది కానీ ఏది లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలని 100 రోజుల్లోపు పూర్తి చేస్తానని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాపాలన చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో గోదావరి నది తీరాన వెలసిన శ్రీ రామాలయం వద్ద మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో గోదావరి నది తీరాన అంసాపూర్ సంతమల్లన్న జాతర ప్రారంభానికి ముందు భక్తులు ఒకరోజు ముందు బస చేసి ఉత్సవమూర్తులకు గంగాజలంతో అభిషేకం చేసి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా భక్తులకు తడపాకల్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీని తాము కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 3,000కు పైగా మంది భక్తులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో లోలపు చిన్నారెడ్డి, ముత్యం రెడ్డి, రాజారాం, దాసరి శ్రీను, దాసరి సాగర్, లోలపు అంజయ్య, లోలపు రాజు, దాసరి అశోక్, రమేష్, రవి, దాసరి రాజ్పాల్, మున్నూరు కాపు సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిన్న అంసాపూర్ నుంచి పాదయాత్రతో వచ్చి తడపాగల మున్నూరు కాపు సంఘం వద్ద వచ్చి నిద్ర చేసి ఈరోజు గోదావరిలో స్నానం చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానము ప్రతి సంవత్సరం ఇట్లా జరపడం జరుగుతుంది. మున్నూరు కాపు సంఘము సభ్యులు అందరూ 2 రోజుల ముందు అతి సంఖ్యలో పాల్గొని అందరూ కట్టుబడి ఉండి సంకష్టహార చతుర్థిని పురస్కరించుకొని శనివారం ఉదయం బాల్కొండలో కొలువై ఉన్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాదం చేశారు. 521 సంవత్సర కాలంగా బాల్కొండలో కొలువై ఉన్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 2015 ఏప్రిల్ నెల నుండి ఆలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, అన్నదాన కార్యక్రమానికి 60 కిలోల భగవాన పెద్ద స్టవ్, 12 లీటర్ల పప్పు కుక్కర్లను అమ్మవారి భక్తులైన హైదరాబాద్లోని నాగోల్కు చెందిన భరద్వాజ మహాముని గోత్రం దామ శ్రీధర్రావు, శారద, అభిషేక్, మంజుష కుటుంబం ద్వారా కొనుగోలు చేసి అందజేశారు. శనివారం రోజు దామ శ్రీధర్రావు పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ఆయన పేరున అర్చన, ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాదంతో పాటు స్వీట్లను భక్తులకు అందజేశారు. ఉప్కాల్ మండలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తుల స్వీకరణ, ప్రజాపాలన 3వ రోజు కొనసాగిందని తెలిపారు. అభయహస్తం 6 గ్యారెంటీల ఫారంలో తమకు ఉన్న సమస్యలు మాత్రమే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే వైట్ పేపర్ మీద రాసిస్తే సమస్యలు తీర్చేలాగా ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. మండలంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఆసకొత్తూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించుకొని అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యక్రమంలో నిర్వహించబడుతుందని, కావున అందరూ ఓపికతో దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. 974 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ యోహన్, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఆర్ఎస్ శరత్, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, వార్డు సభ్యులు ఆనంద్, శ్రావణ్, శాంత, సుమలత, ఈవో నర్సయ్య, ఏపీఓ దయానంద్, మండల స్థాయి అధికారులు, ఏఎన్ఎం మమత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వివోలు, జీపీ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, ఇది మీకు కావాల్సి క్లిక్ చేయాలి. అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన సభలకు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
పలు గ్రామాలలో కొనసాగుతున్న అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్ర కార్యక్రమాలు. అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు పాఠశాలల్లో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిన్నారులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.